ప్రస్తుత రోజుల్లో దేవుని సంఘం యొక్క నిర్వచనము రోజు రోజుకి మారిపోతుంది. దేవుని సంఘము లోకములోనికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, దేవుని యొక్క పరిశుద్ధతను వివరించాలి, దేవుని యొక్క చిత్తమును తెలియచేయాలి, దేవుని యొక్క న్యాయ తీర్పును తెలియచేయాలి, ఏది న్యాయమో ఏది అన్యాయమో ఏ విధంగా జీవించాలో దేవుని యొక్క సంఘము లోకమునకు తెలియచేయాలి. కానీ ఈ రోజుల్లో ఆ విధంగా లేదు. లోకము దాని యొక్క ఆచార వ్యవహారాలు, లోకము యొక్క పనితీరు, లోకంలో జరిగే ఏదైతే అన్యాయాలు, అక్రమాలు, వక్రబుద్ధి, వంకరతనము, చీకటి సంబంధమైనతనము, రాజకీయాలు, అవన్నీ దేవుని యొక్క సంఘంలోకి చేరి దేవుని యొక్క సంఘాన్ని, సంఘ చిత్తమును, దేవుడు ఏదైతే దేని కొరకైతే తన ప్రాణాన్ని అర్పించాడో ఆ యొక్క ప్రణాళికను నెరవేర్చకుండా సాతానుడు చెరపట్టుకొని పోతా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, లోకమును మన సంఘంలోకి రాణిస్తూ ఉన్నామా? లోకం యొక్క వ్యవహారాలు మన సంఘంలోనికి వస్తున్నాయా? లోకం యొక్క పద్ధతులు మన సంఘంలో ఏలుతున్నాయా? లోకం యొక్క రాజకీయాలు మన సంఘంలో ఏలుతున్నాయా? మనల్ని మనం పరీక్షించుకొని ఆ విధంగా ఉండకుండా ఉండగలుగుటకు దేవుడు సహాయం చేయనుగాక.